విజయాల కోటలో అభిమానం ఎగిసిపడింది. సాహిత్యం పొంగిపొర్లిన వీధుల్లో జన కెరటాలు ఎగిసిపడ్డాయి. బొత్స ఇలాకాలో వైఎస్ అభిమానాల నినాదాలు ఆకాశాన్ని తాకాయి. జగన్ నినాదాల మధ్య షర్మిల విజయనగరం జిల్లాలో అడుగుపెట్టారు. వైఎస్ఆర్ అన్న పదం రాష్ట్ర రాజకీయాలనే మార్చేసిందన్నారు షర్మిల. వైఎస్ఆర్ యుగం స్వర్ణయుగం అన్నారు. విజయనగరం జిల్లా ఎస్ కోట నియోజకవర్గం కొత్తవలసలో ప్రసంగించిన షర్మిల వైఎస్ఆర్ అన్న పదం భావి తరాలకు ఆదర్శమన్నారు. మరో ప్రజా ప్రస్థానం విజయనగరం జిల్లాలోకి అడుగుపెట్టింది. విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గం చింతలపాలెంలోకి షర్మిల అడుగుపెట్టారు. అక్కడి నుంచి దేశపాత్రునిపాలెం, మంగళపాలెం మీదుగా కొత్తవలస చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించారు. వేలాది మంది వైఎస్ఆర్ అభిమానుల సాక్షిగా పెద్దయ్యను గుర్తు చేసుకున్నారు షర్మిల. వైఎస్ఆర్ అనే ఒక్క పదం ఈ రాష్ట్ర గతినే మార్చేసింది. వైఎస్ఆర్ అనే ఒక్క పదం ఈ రాష్ట్ర రాజకీయాలనే మలుపు తిప్పింది. వైఎస్ఆర్ అన్న ఒక్క పదం రాజకీయాలకి కొత్త అర్థం చెప్పింది. వైఎస్ఆర్ అన్న ఒక్క పదం నాయకుడంటే ఎలా ఉండాలో భావితరానికి ఆదర్శం చెప్పింది. వైఎస్ఆర్ అన్న పదము రైతులకి అభయహస్తమైంది. వైఎస్ఆర్ అన్న పదము పేదలకి దీనులకి ఆపన్నహస్తమైంది. వైఎస్ఆర్ అన్న పదము పేద విద్యార్థుల పట్ల వరమైంది. వైఎస్ఆర్ అన్న పదము పేద రోగుల పట్ల సంజీవని అయింది. గర్భిణీలకు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారి ప్రాణాలకు 108 ద్వారా ప్రాణాలు పోసింది. వైఎస్ఆర్ అన్న పదము 2 రూపాయలకి అన్నం పెట్టింది. ఒక్క కొత్త పన్ను వేయకుండానే, ఒక్క పైసా ఛార్జీలు పెంచకుండానే 8 కోట్ల ఆంధ్ర జనాభాకి శ్రేయస్సు కోరింది వైఎస్ఆర్ అన్న పదము. తెలుగువాడి తల ఎత్తుకునేలా మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా తెలుగువాడి గౌరవాన్ని పెంచింది వైఎస్ఆర్ అన్న పదము. సంక్షేమము, అభివృద్ధి 2 కళ్ళగా పాలన సాగించి దేశానికే మార్గదర్శకంగా నిలిచారు రాజశేఖర రెడ్డి గారు. మొత్తం మీద ఈ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వైఎస్ఆర్ యుగం అన్నది ఒక స్వర్ణ యుగంగా నిలిచిపోయింది. ప్రజలలో నుంచే పుట్టి ప్రజల కోసమే బ్రతికిన రాజశేఖర రెడ్డి గారి జీవితంలో ప్రజలే ముఖ్యమైన పాత్ర పోషించి వారి గుండెల్లో ఇప్పటికీ ఎప్పటికీ చెరపలేని స్థానాన్ని సంపాదించుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. విజయనగరం జిల్లా చింతపాలెం దగ్గర షర్మిలకు ఘన స్వాగతం పలికారు వైఎస్ఆర్ అభిమానులు. 203వ రోజు షర్మిల విశాఖ జిల్లాలో బయలుదేరి విజయనగరం జిల్లాలోకి అడుగుపెట్టారు. 203వ రోజు షర్మిల 7.1 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మరో ప్రజా ప్రస్థానం 2702.7 కిలోమీటర్లు కొనసాగింది.